హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్ మీ అందరికీ తెలుసు కదా! నా పేరు మధు. అండ్ ఈరోజు నేను మీకు వన్ డేలో అమెజాన్ ఆఫర్ వచ్చే ఒక బెస్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ తీసుకొచ్చేసాననమాట. అది కూడా అమెజాన్ నుంచి. సో గైస్ ఇది బెస్ట్ అపార్చునిటీ. ఇంటర్మీడియేట్ పాస్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సో, మీకు వన్ డేలోనే ఆఫర్ లెటర్ ఒస్తది. నేను ముందుగా చెప్పినట్టు. గైస్ నేను ఈ వీడియోలో మీకింకా అన్ని ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయబోతున్నాననమాట. అంతకంటే ముందు గైస్ మీరింకా ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ జాయిన్ అవ్వండి. ఇక్కడ నేను ప్రతిరోజు కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. అట్లాగే మీరు అమెజాన్ కోసం కానీ, ఇతర జాబ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నట్టయితే మన ఛానెల్‌లో జాయిన్ బటన్ అనే బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు నేను అమెజాన్‌కి ప్రిపేర్ అయిన మెటీరియల్స్ కానీ, లేకపోతే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? డిఫరెంట్ నా ఓన్ మెటీరియల్ స్ట్రాటజీస్ నేను మీతో షేర్ చేసుకున్నాను. సో, మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ జాయిన్ బటన్‌లో జాయిన్ అయిపోయి, ఆ మెటీరియల్‌ని మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చనమాట. అండ్ మీరింకా మన మధు వ్లాగ్ స్టడీ వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వకపోయినా ప్లీజ్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ కూడా నేను నా మెటీరియల్స్ కానీ, నా ఆల్ జాబ్ అప్డేట్స్‌ని ఇన్‌స్టాంట్‌గా పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ జాయిన్ అవ్వడం అసలు మర్చిపోద్దు. ఇంకా జాబ్ విషయానికొచ్చేస్తే అమెజాన్ కస్టమర్ సపోర్ట్ రోల్ వాక్ ఇన్ హైదరాబాద్ అనమాట. సో, ఎవరైతే హైదరాబాద్‌లో ఉన్నారో లేకపోతే ఎవరికైతే ఇమ్మీడియేట్‌గా వితిన్ 1 డేలోనే జాబ్ ఆఫర్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇదొక బెస్ట్ అపార్చునిటీ అనమాట. మీకు సాలరీ కూడా 4.5 లాక్స్ పర్ యానమ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ 0-5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ గుడ్ పార్ట్ మినిమమ్ క్వాలిఫికేషన్ ఈస్ 10+2 అంటే ఇంటర్మీడియేట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎలిజిబుల్ అన్నమాట. సో, దీన్ని వన్ డే‌లోనే పోస్ట్ చేస్తున్నారు. ఓపెనింగ్ 60+ అయితే ఉన్నాయి. సో, మీరు ఇంకా ఐ మీన్ వాక్ ఇన్‌కి ఇంట్రెస్ట్ ఉంటే పూర్తి వీడియోని ఎండ్ వరకు చూడండి. సో దట్ మీరెలా జేయాలి? ఏంది? అనేది నేను చూపిస్తా. సో, ఇంకా ఇదొచ్చేసి అమెజాన్ వాళ్ళు హైర్ చేసుకుంటున్న రోలొచ్చేసి కస్టమర్ సర్విస్ అనమాట. వాయిస్ ప్రాసెస్ కోసం. సో, ఇదొచ్చేసి బేసిక్‌గా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ విషయానికొచ్చేస్తే ఎలిజిబిలిటీ విషయానికొచ్చేస్తే 10+2 అంటే ఇంటర్మీడియేట్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. ఫ్రెషర్స్ కెన్ అప్లై. క్యాండిడేట్స్ విత్ బీపీఓ ఎక్స్‌పీరియన్స్ వుడ్ హ్యావ్ ఎడ్జ్ అనమాట. అంటే మీకు హై ప్రయారిటైజేస్ ఇస్తుందనమాట. అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీ దగ్గర ఉండాలి. అండ్ మీరు రొటేషనల్ షిఫ్ట్స్ ఫ్లెక్సిబుల్‌గా షిఫ్ట్స్‌లో వర్క్ చేయడానికి విల్లింగ్‌గా ఉండాలి. అండ్ సాలరీ విషయానికొచ్చేస్తే మీకు 3.8 నుంచి 4.5 లాక్స్ పర్ యానమ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారు. అండ్ వీటితో పాటుగా మీకు జీటా మీల్ కార్డ్ కింద 1100 ఎవ్రీ మంత్ అయితే ఇస్తుంది. అట్లాగే ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే పర్ యానమ్ మీకు 13,000 వరకు అయితే వస్తుందన్నమాట. హెల్త్ ఇన్స్యూరెన్స్ కింద అప్ టు 5 లాక్స్ ఇస్తారు. అండ్ ప్రతి నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కింద రూ. 150 ఎక్స్‌ట్రా ఇస్తారనమాట. అండ్ మీకు ఓవర్ టైమ్ అలవెన్సెస్‌కుంటాయి యాస్ పర్ ది బిజినెస్ రిక్వైర్మెంట్. మీరు వీక్‌లో 5 డేస్ వర్క్ చేస్తారు. 2 కాన్సిక్యూటివ్ డే ఆఫ్స్ అయితే ఉంటాయన్నమాట. యాస్ పర్ ది బిజినెస్ రిక్వైర్మెంట్స్. సో, ఇవి. ఇంకా ఈ రోల్‌కి సంబంధించి అసల మీరు చేసే పనేంది అంటే, ఇప్పుడు అమెజాన్‌కి చాలా మంది కస్టమర్స్ ఉంటారు గదా! ఎస్పెషల్లీ ఇండియన్స్ కానీ, లేకపోతే అదర్ కంట్రీస్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళకి మీరైతే సపోర్ట్ ఇవ్వాలనమాట. అంటే లైక్ ఒక ప్రొడక్ట్ గురించి డీటెయిల్స్ కానీ, అయితే మీకు గుర్తుపెట్టుకోండి వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మిమ్మల్ని డైరెక్ట్‌గా ఆన్‌బోర్డ్ చేసుకొని ప్రాసెస్‌ని స్టార్ట్ జేయరు. నాకు తెలిసి 10, 15 డేస్ మీకు ట్రైనింగే ఉంటుంది. ఆ ట్రైనింగ్‌లో వాళ్ళు మీకు ఫ్రమ్ ది స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఒక కస్టమర్‌తో ఎట్లా మాట్లాడాలి? ఒక కస్టమర్‌ని ఎలా సాల్వ్ చేయాలి? ఒక ప్రాబ్లమ్ వస్తే మీకు ఎలాంటి ప్రొసీజర్‌ని ఫాలో అవ్వాలి? స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. మెటీరియల్స్ ఉంటాయి. గైడ్‌లైన్స్ ఉంటాయి. అవన్నీ ఫాలో అవుతూ మీరు జాబ్ అయితే చేస్తారనమాట. ఇంకా ఈ విషయానికొచ్చేస్తే మీకు 12థ్ నుంచి 13థ్ జాన్వరి మధ్య 9 ఏఎం టు 11:30 ఏఎం మధ్య అయితే ఆహ్, మీకు వాకిన్ అయితే కండక్ట్ చేస్తారనమాట. అంటే డైరెక్ట్‌గా మీరు హైదరాబాద్ ఈ ఆఫీస్‌కెళ్ళాలి. అమెజాన్ డెవలప్‌మెంట్ సెంటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో, కోకాపేట్ విలేజ్, గండిపేట్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్. సో, ఈ ఆఫీస్‌కి గనుక మీరు ఎళ్తే, మీరైతే డైరెక్ట్‌గా మీ ఇంటర్వ్యూస్‌నైతే తీసుకోవచ్చు. ఇంకా మీరు ఇంటర్వ్యూకెళ్తున్నప్పుడు మీరు క్యారీ చేయాల్సినది ఏంటి అంటే, ఒక అప్‌డేటెడ్ రెజ్యూమే ఉండాలి. 1 ఆర్ 2 కాపీస్ తీసుకెళ్ళండి. అట్లాగే వాలిడ్ గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డ్ గానీ, పాస్‌పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ ఇట్లా ఏవైనా తీసుకెళ్ళొచ్చు. అండ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా అవసరం అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి గైస్ మీరు 9 ఏఎం నుంచి 12 మధ్యలోనే అక్కడికి రీచ్ అవ్వాలి. సో, ఒకవేళ లేట్‌గా పోతే వాళ్ళు తీసుకోరనమాట. అండ్ మీ దగ్గర ఉండాల్సింది ఎక్సలెంట్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్, ఇంటర్నేషనల్ బీపీఓ, వాయిస్ ప్రాసెస్, కస్టమర్ సర్విస్ ఇట్లాంటి స్కిల్స్ మీ రెజ్యూమ్‌లో ఉంటే మీకు హై ప్రయారిటైజ్ అయితే ఇస్తారనమాట. సో, ఇంకెందుకు ఆలస్యం. ఒకవేళ మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే వాక్ ఇన్‌కి అటెండ్ అవ్వచ్చు. ఎట్లాంటి అప్లికేషన్ గాని ఏమి ఉండదు. ఇక్కడ మ్యాప్స్ కూడా ఇచ్చేసారు వాళ్ళు. సో, ఈ మ్యాప్స్‌ని పట్టుకొని మీరు అయితే ఎళ్ళొచ్చనమాట.
సో, మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అటెండ్ అవ్వండి. గుర్తుపెట్టుకోండి 12థ్ అండ్ 13థ్ లైక్ మండే అండ్ ట్యూస్‌డే అయితే ఈ వాకిన్ జరగబోతుంది. సో, అండ్ ఇంకో విషయం గైస్, ఈ హైరింగ్ ప్రాసెస్‌లో అమెజాన్ అనేది అందరికి ఈక్వల్ అపార్చునిటీస్ ఇస్తుంది. అమెజాన్ recruitment partners do not charge any fee or security deposit from the candidate for offering employment. సో మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఒకవేళ ఎవరైనా మీ డబ్బులు అడిగితే ప్లీజ్ అసలు ఎవరికీ పే చేయొద్దు. అమెజాన్ గానీ, ఏ కంపెనీ కానీ అసలు డబ్బులు అడగదు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా అడిగి మేము జాబ్ ఇప్పిస్తాం అట్లా ఏమైనా చెప్తే అసలు మీరు ఒక్క రూపాయి కూడా పే చేయకండి. అది ఎవ్వరైనా సరే. ఓన్లీ మీరు చదువుకోవడానికి లేదా ట్రైనింగ్ కోసం ఔట్ సైడ్‌లో మాత్రమే పే చేసుకోండి. అంతేకాని మేము జాబ్ ఆఫర్ ఇప్పిస్తాం, మీరు ఎగ్జామ్ ఉండదు, ఏముండదు అంటే ఎప్పుడు నమ్మకండి. అవన్నీ ఫ్రాడ్ అన్నమాట. ఓకే. ఓన్లీ ఫర్ ప్రిపరేషన్ ఆర్ మెటీరియల్స్ లేకపోతే ఇట్లాంటి వాటికి మీరు పే చేసి చదువుకోండి గానీ, ఎవరు ఫ్రీగా జాబ్స్ ఇప్పిస్తాము అంటే నమ్మకండి. అండ్ గైస్ అసలు మిస్ అవ్వకండి గోల్డెన్ అపార్చునిటీ ఫర్ మన తెలుగు పీపుల్ కోసం అన్నమాట. సో, నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా మన టెలిగ్రామ్, అట్లాగే వాట్సాప్‌లో జాయిన్ అవ్వడం అసలు మర్చిపోవద్దు. అండ్ వీటితో పాటుగా ఇక్కడ జాయిన్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఫ్రీ యాక్సెస్ టు డిఫరెంట్ మెటీరియల్స్ అండ్ నాతో చాట్ చేయొచ్చు. తర్వాత అడ్ కొత్త వీడియోస్‌కి మీకు ఎర్లీ యాక్సెస్ ఉంటది. ఫోటోస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ అప్‌డేట్స్ వస్తూ ఉంటాయి. సో, అవన్నీ కూడా ఒక మెంబర్‌గా మీరైతే తీసుకోవచ్చనమాట. సో, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వడం అండ్ నేను చెప్పిన ఈ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఇక్కడ ఆల్ పైన నోటిఫికేషన్స్ పైన ఆన్ చేసి పెట్టుకోండి. సో దట్ వి కెన్ కనెక్ట్ మోర్ బెటర్ అనమాట. సో, ఈ వీడియో కింతే మళ్ళో కొత్త వీడియోతో కొత్త కంటెంట్‌తో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.